మామర్ది మొన్న మేము సెట్టింగ్ ఇప్పించాం కదా, నువ్వు ఇప్పిరా, తలనొస్తుందిరా. అబ్బా బావా డబ్బులే బా. పిచ్చోళ్ళని చేసింది వీడు, మనోడు అనుకున్నారు పగోడు వీడు. ఎదవా ఎదవ బావాడు. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. దేవుడు గాని అరా చెప్పి నాకు బాధపడతా. హలో హలో చెప్పరా బావా, ఎక్కడున్నా బావా? బయట ఉన్నారా? అదే సాలే అర్జెంట్ గా 1,00,000 రూపాయలు కావాలి బావా. 1,00,000 రూపాయలా? సరిపోతాయారా? చాలు బావా. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? ఏమిస్తా? పొద్దునే ఇవ్వాలి. సరే పంపిస్తున్నా, చూసుకో. ఏంది మామ ఇంత బరువు ఉంది ఫోను? ఏం లేదు కదా మామ. మళ్ళా ఫోన్ ఎత్తే బలిసిందా? మళ్ళా మామ బొచ్చు స్టేటస్ లో ఒకటి బేకార్ నా కొడక. మా అర్థం చేసుకోరు మామ, ప్లీజ్. పైసలు అయిపోయినాయి మామ. ఇగో మొన్ననే రింగ్ కూడా అమ్మేసిన. రే రవిగాడు ఉన్నాడు రా ఇక్కడ. చైన్ కూడా అమ్మేళ్ళనైతే. ఏందిరా అన్న నాకు కోరిక ఉందన్న, ఆ కోరిక తీస్తే 1,00,000 రూపాయలు ఇస్తా. 1,00,000 రూపాయలా? తీరుస్తా, చెప్పు. నాకు 2,00,000 కావాలన్నా. ఇంకొకసారి ఆలోచించి బ్రో, పెళ్లి అవసరమా? నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు. చెప్పు, ఏమి నీ ప్రాబ్లం? స్వామి నాకు పిల్లలు పుట్టడం లేదు స్వామి. ఎన్ని సంవత్సరాలు అయింది నాన్న? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు స్వామి. అలా ఏమైంది సావా? నువ్వు నోర్మీరా, నువ్వు నోర్మై. ఏదో తేడాగా ఉందేంటి? అన్నా జరే ఫోన్ చూడు, ఏమైందో? ఏమైందా? ఫోన్ కి బాగానే ఉందిగా. మరి ఎందుకు ఏపీలో ఫోన్ చేస్తలేదు? మామ ఎవరు ఫోన్ చేసి? హలో హలో సార్, నేను జియో కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నా. మ్యామ్. సార్ మీ రీఛార్జ్ ప్లాన్ అయిపోయి 2 days అవుతుంది. మీరు రీఛార్జ్ ఎప్పుడు చేయించుకుంటారు? నేను రీఛార్జ్ చేసుకోలేను మ్యామ్. సార్ మీరు రీఛార్జ్ చేసుకోకపోతే మీ సిమ్ బ్లాక్ అయిపోతుంది. చెప్పినా మ్యామ్ నేను రీఛార్జ్ చేసుకోలేనని. అసలు మీకు ప్రాబ్లం ఏంటి సార్? మీరు ఎందుకు రీఛార్జ్ చేసుకుని అంటున్నారు? అది ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటే మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయరు కదా.